అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మీరు అడిగే క్వశ్చన్ జనరల్గా ఎక్కువగా ఉంటాయి మాకు. మీరు బీజేపీలో ఉంటారు, కొడుకు తెలుగుదేశం ఉంటారు, అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు అని. నంబర్ 1 అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలకు మేలు జరుగుతుంది కదా. ఉంటే ఏమైనా అప్పగంటుపోతుంది లేదు సార్. నాతో అంత హానెస్ట్గా పనిచేసే టీజీవీ అనే వాళ్ళు మీరు వెతుకుతారో కొద్ది మందిలో టీజీ వెంకటేష్ దొరుకుతాడు. మళ్ళీ మీ అప్పగంటే ఏం పోతుందిరా నేను ఏ పార్టీలో ఉంటేమి. సో పరిస్థితులు బట్టి ఒక తూరి ఫ్రాక్షన్ లీడర్స్తో ఎక్కువ ఇంపార్టెన్స్ తెలుగుదేశంలో వచ్చేప్పటికి నేను జారిపోవటం జరిగింది. మరి అయినాక సమైక్య ఆంధ్ర కాంగ్రెస్లో చేరటం, తెలంగాణ విభజన చేయటం, నేను సమైక్య ఆంధ్ర ఉద్యమాన్ని మొదలుపెట్టినాను. నేను అట్లా సార్ ఏపీలో సమైక్యాంధ్ర ఉద్యమం మొదలుపెట్టి చోట కార్యాలయాలు కూడా ఓపెన్ చేశారు మీరు. కేసీఆర్ గారు మొదలుపెట్టినప్పుడు నేను సమైక్య ఆంధ్ర ఉద్యమం మొదలుపెట్టాను. మళ్ళీ ఆ టైంలో నేను పెట్టినవన్నీ అక్కడ ఓడిపోయినాను. ఎంతో కష్టపడ్డాను. నా జీవితాన్ని 12 సంవత్సరాలు నా డెవలప్మెంట్ అంతా పోగొట్టుకున్నాను. రాయలసీమ హక్కులు ఒకటి పోరాడాను, దానికి ఇది చేశాను. సో అక్కడ ఓడిపోయినాను. ఇంకా కాంగ్రెస్కు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టగతులు ఉండవని మళ్ళీ తెలుగుదేశంలో వచ్చాను. నేను తెలుగుదేశంలో వాళ్ళు ఇన్వైట్ చేయటము, తెలుగుదేశం అభివృద్ధి చేసే పంతాలు అప్పుడు ఉండే సీనియర్ లీడరు ఆయన మమ్మల్ని ఆహ్వానించటం, మేము పరిగెత్తిపోయి ఆయన దగ్గర రాలిపోవటం జరిగింది. సో నా జతకు వచ్చేది అందరూ వచ్చారు. ఆ టైంలో గెలుపుకు కొద్దో గొప్ప మేము కారణభూతులైనాం. అది ఇక్కడ మైనార్టీ ఓట్స్తో మేము కొద్దిగా మాకు ఇబ్బందులు పడుతూ ఉంటాము ఇక్కడ. లేకపోతే మాకు గెలుపు అనేది ఎక్కడ ఇబ్బంది ఉండదు. సో దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. మరి అయిపోయినాక ఇక్కడ తుంగభద్ర ఉంది. తుంగభద్రకు చెక్ డ్యామ్ తెచ్చాను, 100 crores. ఆ చెక్ డ్యామ్ కిరణ్ కుమార్తో ఫౌండేషన్ వేయించాం. ప్రభుత్వాలు ఏదో పైప్ లైన్లో నీళ్లు తెస్తాం, అది తెస్తాం. ఈ చెక్ డ్యాము ట్రిబ్యునల్లో కూడా ఈ సబ్జెక్ట్ ఉంది, చెక్ డ్యాములు తీసుకురావాలని. ఇట్లా అక్కడ ఒకటి డ్యామ్ పోయా, ఎక్కడ పోయా. గుండ్రేవల్ ప్రాజెక్టు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ముందుకు తీసుకుపోయినాను. సర్వే చేసేదానికి అప్పుడు ఉండే ఇంకో మినిస్టర్, నా కొలిగ్ మినిస్టరు అడ్డం వేశాడు. తెలంగాణ కూడా ఏరియాలో ఏందని వస్తే తెలంగాణ కూడా కోటా ఇవ్వాలని. నాకు అబ్జెక్షన్ లేదు అన్నాను. లేదు మేము అలౌ చేయము అని అంటే నా రిజిగ్నేషన్ జోలో పెట్టుకుని సీఎం గారితో దగ్గరికి వెళ్ళాను. సీఎం గారు ఆయన ఇది సర్వేనగా చేసేది, సర్వే చేస్తే నీది ఏం పోతుంది అని సర్వే రిపోర్ట్ రెడీ అయింది గుండ్రేవల. సో చంద్రబాబు గారు గత ఎలక్షన్లో ఆయన అంటే పార్టీ ఓడిపోయే ముందు గుండ్రేవల్ ప్రాజెక్టు నేను తీసుకొని వస్తా అన్నాడు. ఆయన ఎప్పుడు ఒకతోటి దానికి సమయం దొరికినప్పుడు దానికి డెఫినెట్గా ఆయన గుండ్రేవల్ ప్రాజెక్టు మిగతా రాష్ట్రాల పర్మిషన్ ఉంటుంది, ఆ రాష్ట్రాలతో మాట్లాడి అది అప్ స్ట్రీమ్లో ఉండేది, డౌన్ స్ట్రీమ్లో ఉండే స్టేట్స్తో పర్మిషన్ తీసుకోవాలని ఇరిగేషన్లో ఒక కాన్స్టిట్యూషన్ అన్నమాట. అది తీసుకొని ముందుకు పోతారని ఆశిస్తున్నాను. ఒకవేళ తెలంగాణకి ఏమైనా రైట్స్ ఉంటే మునిగిన ప్రాంతాలు వాళ్ళకు వస్తుంది, నీటి కోట మనకు వస్తుంది. ఇక్కడ మీరు ఒక టాపిక్ కట్ చేశారు సార్. అంటే రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పుట్టగతులు లేకుండా పోయింది కాబట్టి చంద్రబాబు గారు పిలుపు మేరకు టీడీపీలోకి వెళ్ళారు సార్. అక్కడ వెళ్ళాక రాజ్యసభ కూడా తీసుకున్నారు. ఒక 5 మంది రాజ్యసభ సభ్యులు అటు వెళ్ళిపోయారు సార్. మళ్ళీ ప్రభుత్వం దిగిపోయిన వెంటనే ఇక్కడ వారిలో మీరు కూడా ఒకరు. అప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు సార్. టీజీ వెంకటేష్ గారు పార్టీ విమర్శలు వాళ్ళ మాదిరి నేను ఎదుర్కొనలేదు. ఎందుకంటే నేను క్లారిటీ ఇచ్చాను అప్పుడు. ముందుండే కుటుంబంలో మళ్ళీ కలిసిపోయినాను. నేను చిన్నప్పుడే విద్యార్థి పరిషత్ లీడర్, యువమోర్చా లీడర్ యూనివర్సిటీ, విద్యార్థి పరిషత్ లీడర్ నేను ఆంధ్ర యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ. వెంకయ్య నాయుడు గారు, ఇందర్సేన్ రెడ్డి గారు ఇప్పుడు గవర్నర్ అయ్యాడు చూడండి, ఆయన తెలంగాణ. మేము ముగ్గురు ఉండేవాళ్ళం లీడర్స్కి ఆ టైంలో. మళ్ళీ యువమోర్చాలో మేము ముగ్గురు కంటిన్యూ అయినాం. అప్పుడు అశోక్ గజపతి, మళ్ళీ ఈయన తిరుపతి మినిస్టర్ ఉన్నాడు చూడండి, ఇప్పుడు రాష్ట్ర జరుగుతూ ఉంది, ఎక్స్ మినిస్టర్ ఆయన, వీళ్ళంతా రామచంద్రారెడ్డి, వీళ్ళంతా మెంబర్లు. అప్పుడు మేము లీడర్స్ అప్పుడు యువమోర్చా టైంలో. సో వీళ్ళంతా అది వన్స్ అపాన్ ఎ టైం. సో నాకు సంబంధం ఎక్కువ బీజేపీతో ఉండి నేను కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ అని చెప్పాను. నాకు ఎందుకు పోల్చి వచ్చిందంటే వీళ్ళ నలుగురు డిస్క్వాలిఫై అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తాను. వాళ్ళు నేను కనుక చేరకపోతే అందరూ డిస్క్వాలిఫై అయిపోతారు. వెంకయ్య నాయుడు గారు మేడ్ ఇట్ వెరీ మచ్ గ్రూప్గా వస్తే నేను పెడతాను, 2/3 ఉండాలి ఎంపీస్లో, లేకపోతే నేను డిస్క్వాలిఫై చేస్తాను. వాళ్ళకు స్వెట్టింగ్ పట్టింది.
ఇంకా నా ఎంట పడ్డారు. ఆ టైంలో ఈవెన్ వైఎస్ఆర్ వాళ్ళు మీరు పోవద్దు మా దాంట్లో వచ్చేయండి. నాకు పెద్ద టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఇక్కడ ఉంది, సెంట్రల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీలో ఉంది. నాకు కేంద్ర ప్రభుత్వంలో 3 హెడ్స్ మీకు తెలుసు. అప్పుడు బీజేపీ పార్టీ నాయకుడు, ప్రైమ్ మినిస్టర్ గారు, మరి హోమ్ మినిస్టర్ ఇప్పుడు అమిత్ షా గారు. మేము దేశానికి సంబంధించిన పార్లమెంటులో మూవ్ చేస్తున్నాం ఆర్డర్. మీరు ఉంటే అవి సక్సెస్ఫుల్ అవుతారు. యు ఆర్ అవర్ ఓన్ మ్యాన్, యూ టేక్ ఇట్ యాజ్ ఆర్డర్స్ బికాజ్ యు ఆర్ అవర్ మ్యాన్. వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. మాకు నంబర్ కావాలా, మీరు దేశానికి సేవ చేసేవాళ్ళు మీ రక్తంలో ఉంటుంది, మీరు రావాలన్న ఇట్స్ ఆర్డర్స్ అన్నారు. ఇంకా వాళ్ళు దేశానికి సేవ అని చెప్పినప్పుడు వాట్ ఈస్ దట్ ఐ కెన్ డూ? మీన్ జస్ట్ సరెండర్డ్. సాక్రిఫైస్ చేశారు కొంతవరకు మీరు. సాక్రిఫైజ్ అంటే సాక్రిఫైజ్ ఏం చేయలేదు, దాని నుంచి నేను పెద్దగా ఎలివేట్ అయినాను. కానీ ఈ నలుగురు మీరు డిస్క్వాలిఫై అయ్యారు కదా, మీరు వెళ్ళకపోయి ఉంటే ఈ నలుగురు కూడా డిస్క్వాలిఫై అయ్యారు. అది కూడా కొద్దిగా మీరు సాక్రిఫైస్ చేశారు. సాక్రిఫైజ్ అంటే నేను ఇది పార్టీ మారటం అనేది ఒక బాధతో సాక్రిఫైస్ చేశాను. సంతోషం ఏమంటే దేశానికి సేవ చేయాలని వాళ్ళు ఆ లెవెల్లో ఉండే లీడర్లు చెప్పి నువ్వు కావాలా మీరు భాగస్తులు అవుతారంటే అదొక సంతోషం. ఇంకోటి రూలింగ్ పార్టీ ఇక్కడ వైఎస్ఆర్ ఉన్నాడు, ఇక్కడ ఫుట్బాల్ ఆడతాడు, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఫుట్బాల్ ఆడుతుంది. ఇద్దరు ఫుట్బాల్లో నేను ఎక్కడ నలిగిపోతుంది చెప్పండి. అట్లీస్ట్ నేనేమన్నా ఉంటే రూలింగ్ పార్టీలో ఉంటే డెవలప్ చేశాను నేను. I have contributed. No one is able to contribute as a parliamentary standing committee chairman. Historical, nobody was able to do what I have done in the parliamentary committee chairman. బీజేపీలో మీ సర్వీసెస్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మీకు ఇటీవల నాగాలాండ్ గవర్నర్గా వెళ్ళమని పిలుపు వచ్చినా కూడా ఎందుకు వెళ్ళలేదు సార్? పిలుపులో అంతా నాట్ అఫీషియల్ సార్. సో ఐ కెనాట్ కన్ఫర్మ్ దోస్ థింగ్స్. ఓకే, నేను కన్ఫర్మ్ చేయలేను అవంతా. కానీ నేను ఆ ప్రాంతాల్లో పోయి ఏం చేయగలను చెప్పండి. ఓకే. నేను ఆడపోయి ఒక గవర్నర్ బంగ్లాలో కూర్చొని తప్ప. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.